హలో, వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ఛానల్ అండి. ఈరోజు శనివారం అయినందున మా కులదైవమైన వెంకటరమణ స్వామి వారికి పూజ చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామి వారికి అది మా పూజ గది. ఇది పూజ చేసుకుని సింపుల్ పూజ చేసుకున్నాను కాబట్టి కలశం పెట్టి అందుకు పెట్టాను. ఈరోజు లంచ్లోకి టమాటా రసము, నంచుకోవడానికి వడియాలు వేయించాను. అన్నము, టమాటా రసము, వడియాలు, అంతేనండి. అదే లంచ్ చూపిస్తున్నాను. సింపుల్ టమాటా రసం. టమాటాలని బాగా వాష్ చేసుకొని దానికి ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకొని స్టవ్ మీద పెట్టానండి. అందులోకి చింతపండు కూడా కడిగి వేసాను. కొద్దిగా చింతపండు, టమాటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెమే చింతపండు చాలు. ఉడకబెట్టడం అంటే చాలాసేపు ఉడకబెట్టకూడదండి. అందులో నుంచి తోలు విడిపోయే వరకు కొద్దిగా 10 మినిట్స్ అంతే పెట్టాలి. ఎక్కువసేపు పెట్టకూడదు. కొంచెం ఎర్రగా మెత్తగా ఉన్న టమాటాలు అయితే బాగుంటుంది. గట్టిగా ఉన్నాయి నావి, అంత గట్టిగా ఉండకూడదు, అట్లయితే బాగోదు. తాళింపుకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒట్టి మిరపకాయలు ఉంటే బాగుంటుంది. మా ఇంట్లో అయిపోయినాయి. తాళింపుకి వేయించుకొని తర్వాత అందులోకి కొద్దిగా చారుకంత సరిపడ ఉప్పు, కొద్దిగా చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారము వేసుకోవాలండి. తర్వాత కొంచెం చిన్న బెల్లం ముక్క, ఇది ఎంటీఆర్ రసం పౌడర్ ఒక స్పూన్ అంతా వేసుకోవాలి. ఈ టమాటాలు కొంచెం చల్లారినాక బాగా ఇట్లా చేతితో బాగా మెదుపుకొని అందులో నుంచి రసాన్ని తీసుకోవాలండి. జాలరీ గంటెతో ఫుల్గా మిక్సీకి వేయరాదు. మిక్సీకి వేస్తే మందంగా వస్తుంది అనుకుంటారు, కానీ చారు దబ్బలుగా ఉంటుంది, బాగోదు. టమాటాలు కూడా నోట్ దిస్ పాయింట్, టమాటాలు చాలాసేపు ఉడకబెట్టరాదు, రుచి ఉండదు. 10 మినిట్స్ అంటే 10 మినిట్సే పెట్టుకొని తోలు పక్కకు అయ్యే వరకు ఒకటే వేడి చేసుకోవాలి. తర్వాత బాగా ఇట్లా పిసుకోవాలి చేతితో. ఆ కవర్లోకి ఎత్తుకోవాలండి. ఎప్పటికప్పుడే కసువు అట్లా కవర్ తీసుకొని కవర్లోకి ఎత్తుకుంటే బెటర్. ఈ తడి కసువు లేకపోతే డస్ట్బిన్లు గలీజ్ స్మెల్ వస్తాయి. ఇట్లా టమాటాలు రసం అట్లా ఒక బాగా తెరలనిచ్చాక కొత్తిమీర వేసుకొని దించుకోవడమేనండి. ఇది టమాటా రసము. అందులో కాంబినేషన్గా వడియాలు వేయించాను. కొత్తిమీర వేసుకొని దించుకుంటున్నాను. అందులో కాంబినేషన్గా వడియాలు వేయించానండి. సింపుల్ టమాటా రసం. యాక్చువల్గా అయితే ఈ టమాటా రసంలోకి 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 మిరియాలు, చిన్న చిటికెడు మెంతులు, తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసి మిక్సీకి వేస్తారు ఆ పొడి. ఇవాళ మా ఊర్లో కరెంట్ లేదండి పొద్దుటి నుంచి, అందుకే వేయలేదు. అందుకే ఎంటీఆర్ రసం